బుల్లితెరపై నటిగా కెరీర్ ప్రారంభించిన ఆ అమ్మాయి ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్ గా సందడి చేసింది. పలు సినిమాల్లో కథానాయికగా నటించి ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు. అలాగే నెమ్మదిగా సినిమా ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. అప్పుడే ఇండస్ట్రీకి దూరమై రాజకీయాల్లో చేరింది. అదే సమయంలో లాయర్ కోర్స్ పూర్తి చేసింది. ఇప్పుడు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో లాయర్ గా విధులు నిర్వహిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? తనే హీరోయిన్ రేష్మా రాథోడ్. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆమె వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసింది. 2012లో వెంకటేష్, త్రిష జంటగా నటించిన బాడీగార్డ్ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ గా కనిపించింది. అదే ఏడాది డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ రోజుల్లో సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో హీరోయిన్ గా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న రేష్మ ఆ తర్వాత దివంగత హీరో ఉదయ్ కిరణ్ తో కలిసి జై శ్రీరామ్ అనే సినిమాలో నటించింది. తెలుగులో లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం చిత్రంలో నటించింది. అలాగే తమిళం, మలయాళం భాషలలోనూ పలు సినిమాల్లో కనిపించింది.